ఇదిగిదిగో పునరుజ్జీవం కాళేశ్వరం కూలిపోయిందంటూ విష ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కార్ పెద్దలే నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకంతో నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. 3 రోజులుగా ఇల్లంపల్లి నుంచి మధ్యమనరకు ఎత్తిపోతలు కొనసాగుతుండగా శనివారం ఉదయం నుంచి రాంపూర్ పంప్ హౌస్ను నడుపుతూ వరదకాల ద్వారా ఎగువన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి వైపు నీటిని తరలిస్తున్నారని చెప్పేసి వార్త వస్తున్నాం. విమర్శించిన వాళ్ళే ఎత్తిపోస్తున్నారు. రాంపూర్ పంప్ హౌస్ కాళేశ్వరంలోనిదే ఎత్తిపోతల ప్రారంభం హర్షణీయం, 1,00,000 కోట్లు వృధా అనేది దుష్ప్రచారమే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలు మళ్ళీ మాట్లాడాలి కదా. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది అన్న తర్వాత కాళేశ్వరం సంబంధించినటువంటి వాటరు మరి అవి ఏం చేస్తున్నారు అనే దానికి కాంగ్రెస్ ఒక సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పి పథకం అనేది కాళేశ్వరానికి సంబంధించిందేం కాదు. ఎస్ఆర్ఎస్పి అనేది అంతకు ముందే ఉన్నది. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో మీరు నీళ్లు ఎత్తిపోస్తున్నారా లేదా, ఇవన్నిటికీ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇప్పుడు నిండు కుండలా కాళేశ్వరం ఉందని చెప్పేసి వాళ్ళు వీడియో చేసింటే దానికి కౌంటర్ ఇంకోళ్ళు మాట్లాడుతూ ఉన్నాం. మేమేమంటున్నాం అంటే అసలు కాళేశ్వరంలో ఒక పిల్లర్ కూలిపోతే, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ కూలిపోయింది అనుకోండి, వెంటనే ప్రభుత్వాలు చేయాల్సిందేంది, దానికి రిపేర్ ఏం చేయాలి, అది మళ్ళీ బాగుపడాలంటే ఏం చేయాలని చెప్పేసి చేయాలి. కానీ అది మొత్తానికే పనికిరాదు అనే ఆ విషయాన్ని పోర్ట్రేట్ చేస్తూ అదే విషయాన్ని బల్లాగుద్ది చెప్తూ రాహుల్ గాంధీ నుండి మొదలుకుంటే రేవంత్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరు కూలిపోయింది అని చెప్పేసి ఈరోజు ఆ ముంపు గ్రామాల ప్రాంతాలకు చేసింది ఏం లేదు. ఆ కాళేశ్వరం కూలిపోతుంది అన్నదానికి ఆ పిల్లలకు రిపేర్ చేసింది లేదు. ఈరోజు అసలు అక్కడ ఎన్ని రోజులున్నా కాళేశ్వరం కూలిపోవాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తాను. మళ్ళీ వీళ్ళకు సంబంధించిన మంత్రులే బట్టి విక్రమార్క ఒకసారి ఒకటి మాట్లాడతారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకోసారి ఇంకోటి మాట్లాడతారు, ఇక రేవంత్ రెడ్డి గారు అయితే ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అదే మాట్లాడతారు. కాళేశ్వరం కూలిపోయిందా కూలిపోలేదా, ఒకవేళ కూలిపోయేదంటే ఇప్పుడు ఎత్తిపోస్తున్న నీళ్ళు ఎక్కడ నుండి ఎత్తిపోస్తున్నారు, ఇది మరి పంపులు ఆన్ చేసిరా ఆన్ చేయలేదా, ఇవన్నీ ఏం జరుగుతుంది, అసలు ఇంతకుముందు అది పంపులే ఆన్ చేయలేదని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకవేళ అది కట్టినటువంటి కంపెనీ ఎలాంటి ఏమని చెప్తుంది, ఒకవేళ ఆ పిల్లర్కు సంబంధించిన విషయంలో ఏమైనా రిపేర్ ఉంటే మేము మా పైసలతో చేస్తామన్నది, అయినా వాళ్ళకు రిపేర్ చేయమని ఆర్డర్స్ చేయలేదు. ఇప్పుడు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నటువంటి వాళ్ళు మొత్తం ప్రాజెక్టు కాస్ట్ 1,00,000 కోట్లు అని చెప్పేసి బీఆర్ఎస్ అంటే సమాధానం చెప్పలే. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నటువంటి వాళ్ళు 1,00,000 కోట్ల అవినీతి చేసినటువంటి వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేస్తారో సమాధానం చెప్పరు. 1,00,000 కోట్ల అవినీతి చేసింది అని చెప్పేసి ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి ఆ 1,00,000 కోట్ల అవినీతి ప్రాజెక్టు మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కూడా అందులో ముడుపులు అందినాయా? ఎందుకు ఎలాంటిని విచారణ చేయలేదు మీరు? ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. మేమేం కేసీఆర్ మంచోడు అంటలేం, కేటీఆర్ బాగా గొప్ప కట్టిన అంటలేం, హరీష్ రావు పెద్ద ఇంజనీర్ అంటలేం. మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మేము అధికారంలోకి వస్తే విచారణ చేపడతాం, బాధ్యుని శిక్షిస్తామని చెప్పేసి మాట్లాడారు కదా. ఎంతమందిని అరెస్ట్ చేసిరు కాళేశ్వరం 1,00,000 కోట్ల స్కామ్లో? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? కేసీఆర్ అంటే భయమా, కేటీఆర్ అంటే భయమా, హరీష్ రావు అంటే భయమా, లేదంటే మీరు చెప్పింది అబద్ధమని బయటపడతా అనే విషయం? ఎందుకు ఇంకా కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఆ కాళేశ్వరం స్కామ్లో దొంగల్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.